హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుశీలానండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ టెంపుల్ ఎక్కడ ఏమిటి అనుకుంటున్నారా? ఇది తమిళనాడులో ఉన్న ఊటల్ అనే టెంపుల్ అండి. ఇది ఆంబూర్కి దగ్గరలో ఉంటుంది. మరైతే ఈ టెంపుల్ చూడటానికి నేను మా మేనత్త వాళ్ళ కొడుకులతో కలిసి వచ్చానన్నమాట. ఇక్కడ మేము అమ్మవారిని దర్శించుకునేటప్పుడు ఒక అద్భుతం జరిగింది. మీరే చూడండి. విన్నారు కదండి. ఇక్కడ మేము వెళ్ళినప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఎవ్వరూ లేరు. అసలు మరో వ్యక్తి అంటే అక్కడ కనిపించలేదు. అలాగే ఆలయంలో కూడా అన్నీ క్లోజ్ చేసే ఉన్నాయి తప్ప బయట నుంచే మేము దండం పెట్టుకున్నాం. లోపల చూడటానికి అవకాశం దొరకలేదు. అటువంటిది ఎవ్వరు లేని ప్రదేశంలో సడన్గా దండం పెట్టుకుంటుంటే ఆ యొక్క తమిళ్లో ఉన్న శ్లోకాలు పాటలు వినిపించాయండి. నేనైతే ఒకసారిగా ఉలిక్కిపడ్డాను. మేము చాలాసేపు వెతికాం, అక్కడ ఎవ్వరూ కనిపించలేదు మాకు. 15 మినిట్స్ తర్వాత ఆ సౌండ్ కూడా వినిపించలేదు. అదొక అద్భుతంలా అనిపించిందండి నిజంగా. మాకు అక్కడికి వెళ్ళాక ఇక్కడ ఒక శక్తి ఉంది అని మాత్రం అనిపించింది. అయితే మీకు చూసారా, పైకి మేము వెళ్ళొచ్చిన ఆపోజిట్లో ఈ బండరాయి మీద మనం పైన నించొని చూస్తే అంత ఒక అద్భుతంలా కనిపించింది. ఈ యొక్క టెంపుల్కి ఊటల్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఈ కొలను, దీంట్లో నీరు ఊరుతూ ఉంటుందంట. ఈ వాటర్తో స్నానం చేస్తే చర్మ వ్యాధులు ఏవి కూడా రావని ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా నమ్మకం. మేము కూడా అదే పర్పస్ మీద మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళడం జరిగింది. అయితే ఆ స్నానాలు అవి చేసి అందరూ వచ్చాక ఇక్కడ ప్రకృతి, ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ చూసారు కదా, ఇదంతా ఒక రాయండి. కొంచెం దూరంగా కనిపిస్తుందని కూడా పచ్చని మొక్కలు, ఎంత బాగుందో అట్మాస్ఫియర్. అలాగే కొంచెం ఎదరగ్గాని వెళ్ళానంటే, నేను వెనక్కి కొంచెం వెళ్ళానంటే అదంతా లోయ అండి. ఎంత పెద్ద లోయ ఉందో అక్కడ. దూరంగా ఉన్నారు, నేను ఒక్కదాన్ని చుట్టుపక్కల ఉన్నానమాట. సరే అది చూసేసరికి, అది చూద్దామని ఎదరికి వెళ్ళి అదంతా చూసేసరికి నా మనసుకి ఎంత ఆనందంగా అనిపించిందో తెలియదు. నాకు నేనే మైమర్చిపోయి పాటలు పాడుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ చాలా ఎంజాయ్ చేశాను అనమాట. అయితే నాకు తెలియకుండా మా వాళ్ళు దూరంగా వీడియోస్ తీయడం అయితే జరిగింది. ఆ తర్వాత తెలిసింది వాళ్ళు తీశారు వీడియో అని. సరే మీ అందరికీ చూపిద్దామనే ఉద్దేశంతో అప్లోడ్ చేశాను అనమాట. ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మన మనసుకి ఎంత ఆనందం కలుగుతుంది. మరి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.